రోజు కృష్ణరాజు గారు ఇక లేరు అనే వార్త నన్ను బాగా కలిచివేసింది. ఎర్లీ మార్నింగ్ ఓ ఛానల్ నుంచి ఫోన్ రాగానే చాలా షాక్ అయ్యాను. కృష్ణరాజు గారు అంటే ఇండస్ట్రీలో అందరికీ ఎంతో ఇష్టం. మంచి వ్యక్తిత్వం, మంచి రాజసం, అందరితో చాలా మంచిగా మాట్లాడడం, ఇవన్నీ ఆయన గొప్ప లక్షణాలు. ఆయనతో నా అనుబంధం, జైలర్ గారు అబ్బాయి, తాత మనోడు సినిమాలకు కో డైరెక్టర్గా పనిచేశాను. అప్పుడు నన్ను చాలా లైక్ చేసేవారు. ఆయన ఇంటి నుంచి భోజనం వస్తే 10 మందికి వచ్చేది. కంపల్సరీ కాశీ ఎక్కడ అని పిలిచి ఆయన పక్కన కూర్చోబెట్టుకుని నాకు ఎన్నోసార్లు భోజనం పెట్టారు. అంతేకాకుండా నా కెరీర్లో బిగినింగ్ నేను లంక బిందుల అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే టైంలో మా మామయ్య తిరుపతి రాయుడు గారికి ఆయనకి బాగా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండేది. ఆయన నన్ను తీసుకెళ్ళి పరిచయం చేయటం, ఆయన నాతో అన్న మాటలు, నాలాంటి 100 మంది కృష్ణరాజులు కూడా నేను పైకి తీసుకురాలేరు, నీ కృషి, నీ పట్టుదల, నీ డెడికేషనే నేను పైకి తీసుకొస్తాయి, నేను ఎక్కడన్నా రికమెండ్ చేయగలను తప్ప నువ్వే కష్టపడి పని చేయాలని చెప్పారు. అది ఎప్పటికీ నాకు గుర్తు. అలాగే ఆయన లండన్ వెళ్ళినప్పుడు ఒక టేప్ రికార్డర్ తెప్పించుకుందామని చెప్పి మా మామయ్య గారు అత్తయ్య గారు వాళ్ళ ద్వారా అడిగితే నా కోసం పెద్ద టేప్ రికార్డర్ తెచ్చారు. అది చాలా సంవత్సరాలు నా దగ్గరే ఉంది. అది ఎప్పటికీ మర్చిపోలేను. సో కృష్ణరాజు గారు సినిమాలు విషయానికి వస్తే మన ఊరు పాండవులు కానీ, భక్త కన్నప్ప కానీ, అమరదీపం కానీ, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్రపాపరాయుడు, అసలు ఒకటేటి ఎన్ని సినిమాలు. కొన్ని క్యారెక్టర్లు ఆయన కోసమే పుట్టినయా అని అనిపించేలాగా ఆయన సినిమాలు ఉండేవి. ఆయన పెర్ఫార్మెన్స్ కానీ, అసలు నేను యాక్టర్ అయిన తర్వాత ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోలేదనే బాధ కొంచెం మిగిలిపోయింది. ఎందుకంటే కలిసి నటించుంటే బాగుండేది అని అనిపించింది. సో అప్పుడప్పుడు అసోసియేషన్ పనుల మీద కానీ, ఫంక్షన్స్లోనూ కానీ ఆయన చాలాసార్లు కలవటం జరిగింది. సో ఆయన ఇక మనకు లేరు అనే విషయం ఇండస్ట్రీకి చాలా తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి మనోధైర్యం ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.